నీ దగ్గర రూ. 100 కానీ అదసలు మనీ కాదు. ఎందుకో తెలుసా? ఒక్కసారి ఊహించు. నీ దగ్గర ఒక యాపిల్ ఉంది. నాకు ఒక చాక్లెట్ ఉంది. మనిద్దరం మార్చుకొని తీసుకుంటే అదే వ్యాపారం. కానీ నీకు యాపిల్ ఒద్దు, నాకు చాక్లెట్ ఒద్దు. అప్పుడు మార్పిడి చేయడం కష్టం. అందుకే మనుషులు మనీ అనే ఒక మధ్యవర్తిని ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇప్పుడు నువ్వు యాపిల్ అమ్మి మనీ తీసుకోవచ్చు. ఆ మనీతో నీకు కావాల్సింది ఎక్కడైనా కొనొచ్చు. అందుకే మనీ అంటే కేవలం నోట్ కాదు. వస్తువులు మార్చుకోవడానికి మనిషి కనిపెట్టిన సులభమైన మార్గం. అందుకే డబ్బు సంపాదించడం నేర్చుకో. కానీ డబ్బు కంటే విలువైన వాటిని కూడా కాపాడుకో. వాయిస్ ఆఫ్ యూత్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే జీవితంలో ఉపయోగపడే విషయాలు ఎవరూ వచ్చి నీకు చెప్పరు. కానీ మనం ఒకరికొకరం నేర్చుకుందాం. వాయిస్ ఆఫ్ యూత్ మన ఫ్యామిలీ.